పాఠశాల ఫీజు పెండింగ్లో ఉందని ఓ విద్యార్థినిని స్కూల్లోనే ఉంచిన ఘటన మేడ్చల్ జిల్లాలోని ది క్రీక్ స్కూల్లో జరిగింది. పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఫీజు 30,000 రూపాయలు పెండింగ్లో ఉంది. దీంతో యాజమాన్యం పాఠశాల సమయం ముగిసినా ఇంటికి పంపకుండా విద్యార్థినిని స్కూల్లోనే కూర్చోబెట్టారు. అంతేకాకుండా విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేసి పెండింగ్లో ఉన్న ఫీజు చెల్లించాలని అప్పుడే పంపిస్తామని అన్నారు. దీంతో పాఠశాలకు చేరుకున్న విద్యార్థి తండ్రి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే ఫీజుల విషయంలో పలువురు విద్యార్థులను సైతం వేధిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి స్కూల్పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. No, this is not the way, Kalamani. See, you have you ask the child. You ask the child. మీకు ఏంటున్నాయి వీడియోస్? ఏమున్నాయి వీడియోస్? That is not the thing. Now what is saying is, sir, excuse me, 1 minute. Can you give me 1 minute, sir? ఆల్రెడీ 1 year ఫీజు 1,00,000 రూపాయలు. నేను హాఫ్ నుంచి ముందు ఎక్కువ కట్టేసాను. నేను ఆల్రెడీ మధ్యాహ్నం ఫోన్ వచ్చింది నాకు స్కూల్ నుంచి. నేను ఏం చెప్పినా, రేపు మార్నింగ్ 9 o'clock మొత్తం బిల్లు పేమెంట్ ఎంత పెండింగ్ ఉంది మొత్తం కట్టేస్తా. వాళ్ళు ఏం చెప్పినాడు, సరే ఓకే. మళ్ళీ 4 గంటకి బస్లా డ్రాప్ చేయాల టైంలో నా కొడుకులా ఫోన్ చేసి చెప్తున్నాడు, నీ కొడుకుకి నేను తీసుకోడు, ఫీజు కట్టే లేకపోతే తీసుకెళ్తా. నేనేం చెప్పినా, రేపు నాకు టైం ఇచ్చినా కదా 9 o'clock కట్టలేకపోతే, లేకపోతే ఈరోజు డ్రాప్ చేయి, రేపు నుంచి నా కొడుకుకి తీసుకురావద్దు బస్సులో నేను ఫీజు కట్టలేకపోతే. మళ్ళీ కూడా ఈ స్కూల్లో బంధక్ పెట్టి, ఇప్పుడు చూడండి 6:30 అయింది టైము, ఇప్పుడు కూడా ఈ స్కూల్లో బంధక్ పెట్టి పట్టుకున్నాడు. నా కొడుకుకి డ్రాప్ చేయలేదు. స్కూల్ పేరు ద క్రీక్ మేడ్చల్లో. ఈ స్కూల్ 3:30కి అయిపోతుంది, 4 గంటలకి నా ఇంటిగా ఉంటాడు. నేను నా దుకాణం తుఫ్రాను, నేను ఇక్కడ నుంచి 3 గంటలు పడుతుంది నాకు రావాలకి. నా భార్య ఇంటిలో ఉంటుంది, లేకపోతే ఒక్కోసారి డ్యూటీ పోతుంది. అండ్ 3:30 నుంచి స్కూల్ అయిపోతే 6:30 ఈ స్కూల్లో ఇప్పుడు టైం చూడండి 6:06 ఈ స్కూల్లో బంధక్ పెట్టుకున్నాడు. ఆల్రెడీ 1 hour